సింగరేణి విషయంలో రాష్ట్రం ముందుకొస్తే సీబీఐ దర్యాప్తు అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో మాట్లాడిన కేంద్ర మంత్రి సింగరేణి పరిరక్షణ విషయంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు తమ అవినీతి అక్రమాలకు సింగరేణిని బంగారు బాతుగా వాడుకుంటున్నాయని మండిపడ్డారు. క్షేత్రస్థాయి సందర్శన విషయంలో కేంద్ర నిబంధనల ప్రకారం సెల్ఫ్ డిక్లరేషన్ సరిపోతుందని తెలిపారు. అయితే సింగరేణి మాత్రం అనుకున్న వారికే ఇచ్చే విధంగా సర్టిఫికేట్ తెచ్చినట్లు కనిపిస్తోందన్నారు. 10 ఏళ్ల పాటు సింగరేణిలో కల్వకుంట్ల కుటుంబం మాటే చెల్లుబాటైందన్న కిషన్ రెడ్డి గతంలో సింగరేణిని బెదిరించి తాడిచర్ల కోల్ బ్లాక్ ను ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టారని ధ్వజమెత్తారు. సింగరేణిని లాభాల్లో నడిపేందుకు తమకు అప్పగిస్తే ఆ బాధ్యతను చేపట్టేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్ని రకాలుగా సింగరేణిని విధ్వంసం చేయవచ్చో గతంలో బీఆర్ఎస్ పార్టీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ సింగరేణిని విధ్వంసం చేస్తా ఉన్నాయి. ఎంతసేపు తమ అవినీతి అక్రమాలకు సింగరేణి ఒక బంగారు బాతుగా వాడుకుంటూ మరి సింగరేణి కార్మికుల రక్తాన్ని, సింగరేణి కార్మికుల చెమటను దోచుకుంటున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనియేస్తా ఉన్నాను. దానికి ట్రాన్స్పోర్ట్ ఉందా, క్లియరెన్సెస్ ఉన్నాయా, కనెక్టివిటీ ఉందా తెలియకుండా మరి టెండర్లో పాల్గొంటే టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత అటు ప్రభుత్వానికి గాని ఇటు కంపెనీలకు గాని ఇబ్బందులు వస్తాయి. దాని కారణంగా కోల్ ప్రొడక్షన్ లేట్ అవుతుందన్నటువంటి దృక్పథంతో కేంద్ర ప్రభుత్వము సైట్ విజిట్ చేసి సెల్ఫ్ డిక్లరేషన్ చేయాలని నిబంధన పెట్టాం. దానికి సెల్ఫ్ డిక్లరేషన్ బదులు సింగరేణి ఈరోజు సర్టిఫికెట్ ఇస్తుంది అనేటువంటి నిబంధన పెట్టి వాళ్ళకు నచ్చిన వాళ్ళకే విజిట్ సర్టిఫికెట్ ఇచ్చినట్టు, మిగతా వాళ్ళకి ఇవ్వకుండా ఉండేటట్టు ఇందులో అనేక రకాల ఆరోపణలు ఈరోజు పత్రికల్లో ప్రచార సాధనాల్లో వస్తూ ఉన్నాయి. సిబిఐ దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే తప్పకుండా ఈ విషయంలో కేంద్రం పరిశీలిస్తుందనే విషయాన్ని సందర్భంగా మనిస్తున్నాం. ఒక్క నైని కోల్ బ్లాక్ కాదు, యావత్తు సింగరేణిలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద చర్చ జరగాల్సిన అవసరం. సింగరేణి భవిష్యత్తును రక్షించుకున్నటువంటి దృక్పథంలో, సింగరేణి కార్మికుల యొక్క భవిష్యత్తును రక్షించే విషయంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కేంద్ర మంత్రిగా భావిస్తా ఉన్నాను.